ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సామెతలు 31:30 వచనాన్ని ధ్యానించుకుందామండి. అందం మోస్తకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ అందం మోసకరం అనేది వాక్య భాగంలో చూస్తున్నాం. సౌందర్యం వ్యర్థమని, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. మరి ఆదిలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సృష్టిని చేసినప్పుడు స్త్రీని కూడా దేవుని సృష్టిలో ప్రత్యేకమైనదిగా చేసినట్లు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 1:27లో దేవుడు మనుషుని తన స్వరూపములో చేసినట్లుగా సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో స్త్రీకు సమానమైన విలువ ఇచ్చినట్లుగా వాక్య భాగాన్ని మనము చూస్తున్నాం. ఆదియందు మనము ఆదికాండము 1:27 వచనంలో చూస్తే అక్కడ వాక్య భాగంలో రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే స్త్రీని పురుషుని సమానముగా చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. స్త్రీ కేవలం కుటుంబంలో భాగమే కాదు కానీ దేవుని యొక్క ప్రణాళికలో మరి ముఖ్యమైన పాత్ర పోషించినట్లుగా స్త్రీని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మొట్టమొదట స్త్రీ అయిన అవ్వను మనము చూస్తూ ఉన్నాం. అవ్వ దేవుని యొక్క ప్రణాళికలో ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. దేవుని అందుని బట్టి దేవుడు స్త్రీలను గౌరవంతో ఇంకా ఒక లక్ష్యంతో దేవుడు సృష్టించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే స్త్రీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా కనబడుతుంది. సామెతలు 31:10లో వ్రాయబడినట్లుగా మనం చూసినట్లయితే అక్కడ సామెతలు 31:10లో చదువుకుందామండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని అక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. అటువంటి స్త్రీగా దేవుడు కుటుంబానికి ఈ స్త్రీని ఆశీర్వాదకరంగా చేసినట్లు చూస్తూ ఉన్నాం. ఆమె కుటుంబాన్ని కాపాడుతుంది, పిల్లలను ప్రేమతో పెంచుతుందని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఉదాహరణకు రూతు జీవితాన్ని చూసినట్లయితే ఆమె విశ్వాసము గల స్త్రీగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఆమె కుటుంబం కొరకు మరి తన అత్త కొరకు ఎంతో పాటుపడినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో మనము ఆ విషయాన్ని చూడవచ్చండి. ఏమని రాయబడిందంటే రూతు 1:16లో అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఆమె ఒక ప్రమాణం చేసినట్లుగా, నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా. కానీ పెళ్లినాటి ప్రమాణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంతేకాదండి, మరి రూతు తన అత్తను హత్తుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. అత్తను హత్తుకుని అత్తను వెంబడించినట్లుగా చూస్తున్నాం. 14వ వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను అని చూస్తున్నాం. మరి ఆదికాండము 1:2 చివరిలో మనం చూసినట్లయితే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు అని ఉంది. అక్కడ భర్త భార్యను హత్తుకోవటం చూస్తున్నాం. ఇక్కడ కోడలు అత్తను హత్తుకోవటం మనము వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా సమాజానికి మరి సంఘానికి
కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు స్త్రీలను తన సేవలో ఉపయోగిస్తాడు, వాడుకుంటాడు. అలాగ వాడుకున్నవారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కొంతమంది స్త్రీలు కనపడుతూ ఉన్నారు. వారిలో ఎస్తేరు కనపడుతుంది. ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోవటానికి ఆమె ఏమి చేసిందో మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. ఎస్తేరు 4:14 చూస్తే, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పెను. ఇక్కడ ఈ సందర్భం మనం చూసినట్లయితే హామాను యూదులను అందరినీ చంపించడానికి ఉరికొయ్య సిద్ధపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, రాజు చేత రాజు ముద్ర కూడా మరి పొందినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. యూదులను అందరినీ చంపాలనే ఆలోచనలో ఉన్నప్పుడు మొర్దెకై తన కుమార్తె అయిన ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు దగ్గరికి ఈ వర్తమానం పంపినట్లుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో ఆ మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్న మాటలుగా ఈ మాటలను మనం చూస్తున్నాం. అయితే ఈ నీ తండ్రి ఇంటి వారు నువ్వు నశించెదరు అని, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. ఈ సమయమును బట్టే నువ్వు రాజ్యానికి రాణివయ్యావేమో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా యూదులకు సహాయము వేరొక చోట నుండి వచ్చును కానీ నీ ఇంటివారు నీవును నశించదవని మాట్లాడటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ మాటను బట్టి ఎస్తేరు ధైర్యం తెచ్చుకొని మొర్దెకైతో మరి సమాధానం పడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు చేయకూడని చెప్పటము, అలాగే తన పనికత్తులతో పాటు తాను కూడా మరి దేవునికి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి తన ప్రజలను కాపాడుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎస్తేరు తన ప్రజలను, యూదులందరినీ కూడా ఏ రీతిగా రక్షించిందో ఇక్కడ మనము చూస్తున్నాం. స్త్రీ అయిన ఎస్తేరును దేవుడు వాడుకున్నట్లుగా తన పనిలో తన ప్రజలను కాపాడటానికి ఒక స్త్రీని వాడుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా దెబోరాను చూసినట్లయితే ఈమె న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులకు ఉన్నది, నాయకురాలుగా ఉన్నది. అంతేకాదండి, ఆమె ప్రవక్త్రి. అంతేకాదు, ఆమె ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం దేవుడు వాడుకున్న వారిని చూడండి, ఎక్కడ దేవుడు స్త్రీలను తక్కువ చేసినట్లు మనకు కనపడతలేదు. ఎందుకు అని చూస్తే ఆదిలో ఆదాముతో సమానంగా అవ్వన చేశారు. న్యాయాధిపతుల కాలంలో మరి ఐగుప్తులో నుంచి విడుదల పొందేటప్పుడు మోషే, అహరోనులు, మిరియాము కూడా ఒక ప్రవక్త్రిగా మనకు కనబడుతూ ఉంది. ఆమె కూడా దేవుని కార్యములో ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతులకు వచ్చేటప్పటికి న్యాయాధిపతుల్లో కూడా దెబోరాని న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నాడు. ఆమె నాయకురాలుగా ఉన్నది. అంతేకాదు, ఆమె ఒక ప్రవక్త్రిగా ఉన్నది. ఆమె ఇంకా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉన్నది. ఇన్ని రీతిలుగా దేవుడు ఒక స్త్రీలను వాడుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ మరొకటి మనం చూసినట్లే మరియ తల్లి, యేసుక్రీస్తు తల్లి అయిన మరియను చూసినట్లయితే మరియ గురించి కూడా చక్కగా రాయబడటం మనము వాక్య భాగంలో చూస్తాము. మరియను చూసినప్పుడు మరియ కన్యకగా మనకు కనబడుతుంది. కన్యక అయిన మరియ తన యొక్క ప్రభు యొక్క మరి రాకడ కొరకు ఎలాగ సిద్ధపరచబడిందో అక్కడ వాక్య భాగంలో మనము చూస్తాం. 1 లూకా సువార్త 1:38 అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను అని చూస్తాం. నిజంగా మరియ ప్రభు యొక్క వాక్కు ఆ మరియ దగ్గరికి వచ్చి నువ్వు మరి గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని బట్టి ఆమె కలవరపడినప్పటికీ కూడా దేవుని మాటే నా ఎడల జరగాలని ఆమె సమ్మతించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుని బట్టి ఆమె
మరి ఆ యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకా కింద చూస్తే ఆ వార్త వినగానే తర్వాత ఎలిజబెత్తును కలవటానికి మరి వెళ్ళినట్లుగా ఎలిజబెత్తుకు వందనములు చేసినప్పుడు మరి ఎలిజబెత్ యొక్క గర్భములో శిశువు గంతులు వేసినట్లుగా చూస్తున్నాం. ఎలిజబెత్తు మరి మరియను దీవిస్తున్న విధానాన్ని మనము వాక్యంలో చూస్తాం. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలము నువ్వు ఆశీర్వదింపబడినని ఆమె మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. అంతేకాదు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసినని చెబుతూ ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని తను మాట్లాడుచున్నట్లుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యానికి మరి సమ్మతించిందో చూడండి. మరియను కూడా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావటానికి కన్య మరియను వాడుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. దేవుడు స్త్రీలను కూడా గొప్ప కార్యాల కోసం వినియోగించారు, వాడుకున్నాడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. స్త్రీ యెహోవాకు భయపడే స్త్రీగా ఉండాలని మనం చూస్తున్నాం. ఏ స్త్రీ అయితే దేవునికి భయపడుతుందో ఆ స్త్రీ మరి కొనియాడబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 31:30లో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన విషయాన్ని మనం చూడవచ్చు. సామెతలు 31:30 వచనాన్ని చూసుకుందామండి. 30వ వచనములో ఏమనుందంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో అందానికి ఉన్న ప్రాముఖ్యతను, అందాని కొరకు స్త్రీలు ఏం చేస్తున్నారంటే తమ బిడ్డలకు పాలు ఇవ్వటం కూడా మానేస్తున్నారు. మరి ఇంటిలో చేయవలసిన పనులను కూడా చేయటం మానేస్తున్నారు. అందువలన చాలా ఇబ్బందులు కుటుంబాల్లో కలుగుతున్నాయి. కానీ అలాగ ఉండటం దేవునికి మహిమకరం కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె జీవించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కుటుంబంలో బాధ్యతలు అన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తుందని వాక్యం తెలియపరచబడుతుంది. ఆ 31వ అధ్యాయంలో మనం చూస్తే చాలా విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఆ స్త్రీ ఎలా ఉండాలో, ఏం చేయాలో అవన్నీ కూడా వ్రాయబడినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుందని, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుందని చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, ఆమె ఇంకేం చేస్తుందంటే ఆమె తన ఇంటి వారందరికీ కూడా భోజనాన్ని సిద్ధపరుస్తుందని ఇక్కడ వాక్య భాగంలో చూస్తాము. ఇంకేమి చేయగలదో మరి ఈ విషయాలన్నీ ఇక్కడ రాసినట్లుగా మనము చూస్తున్నాం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేస్తుందని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. అలాంటి పరిస్థితులు స్త్రీలలో ఏ స్త్రీ అయితే తన కుటుంబం కొరకు తను పాటు పడుతూ కుటుంబాన్ని మరి చక్కగా నడిపిస్తూ ఉంటుందో, కుటుంబం అనగా మరి తల్లి, తండ్రి, భార్య, భర్తలు, పిల్లలు కుటుంబంలో లెక్కలోనికి వస్తారు. వారిని దేవుడు కుటుంబంగా కట్టినారు. ఆ కుటుంబంలో ఏ అత్త అయితే కోడల్ని ప్రేమిస్తుందో, ఏ కోడలైతే అత్తకు లోబడుతుందో, అత్తుకుంటుందో ఆ కుటుంబము ఆనందంగాను సంతోషంగా ఉంటుందని వాక్యం తెలియపరచబడుతుంది. అలాగూ ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కొనియాడబడుతుందని చూస్తూ ఉన్నాం. అందము, సౌందర్యము వ్యర్థమని, అందం మోసకరమని, ఇప్పుడు కనపడే అందము తర్వాత కనపడదని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కానీ ఏది ఎల్లప్పుడూ నిత్యము నిలిచేది అంటే యెహోవా యందు భయం కలిగి ఉండుటే మరి నిత్యము నిలిచి దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి కారణమవుతుంది. అందుకనే ఆమెని ప్రజలందరూ గౌనులు ఏం చేస్తారంటే ఆమె పనులను కొనియాడతారని వాక్యం తెలియపరుస్తుంది. అలాగూ దేవుని కొరకు పనిచేస్తూ మనము దేవుని యొక్క భయములో జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని కుటుంబానికి
సంఘానికి, సమాజానికి స్త్రీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగూ ఉంటూ దేవుని కృపను పొందుకునే వారముగా స్త్రీలమైన మనందరము జీవించి ఆయన కొరకు ఎదురు చూద్దాం కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి పోషించి కాపాడినందుకు వందనాలు. స్త్రీ ఏ రీతిగా ఉండాలో, ఎలాగా మీ కార్యాలలో వాడబడాలో, మీ కొరకు సాక్షిగా జీవించాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, నిన్ను తగ్గించుకొచ్చు మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.